హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సాంబార్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది మిక్స్డ్ వెజిటేబుల్స్ వేసుకున్నాను నేను. 5 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసుకుని చేశాననమాట. ఇంకా సైడ్ డిష్ ఏం అక్కర్లేదండి. ఎందుకంటే అన్నీ సాంబార్లోనే ఉన్నాయి కాబట్టి ఇంకా సైడ్ డిష్ ఏం చేసుకోలేదండి. నేను మునక్కాడలు, క్యారెట్, వంకాయలు మటుకు రెండే తీసుకున్నాను. ఒక దోసకాయ, బెండకాయలు, టమాటోస్ 5 రకాలు తీసుకున్నానండి. 200 గ్రామ్స్ దాల్ తీసుకున్నాను. కందిపప్పు 200 గ్రామ్స్ తీసుకొని వాష్ చేసి వాటర్ వేసుకొని ప్రెషర్ కుక్ చేసుకోవాలండి. 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ కుక్ చేసుకోవాలి. కాస్త పసుపు వేసుకుని కొంచెం ఒక 4-5 డ్రాప్స్ ఆయిల్ వేసుకోనండి. ఉప్పు కూడా వేసేసుకుంటున్నానండి. పప్పుకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. మీరు కల్లుప్పు అయినా వాడుకోవచ్చు. ప్రెషర్ కుక్లో కుక్ చేస్తున్నాం కాబట్టి సాల్ట్ వేసుకున్నా ఉడికిపోతుందండి. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వచ్చేసండి వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలండి. మునక్కాడలు, క్యారెట్, వంకాయలు, దోసకాయ ఒకటి తీసుకున్నానండి. బెండకాయలు, మునక్కాడలు అన్నీ నేను మునక్కాడలు నిలువుగా కట్ చేసుకుంటున్నాను కాబట్టి అన్నీ నిలువుగా కట్ చేసుకున్నానండి. మీ సైజు, షేపు అది మీ చాయిస్ అండి. చేసి చూడండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అంటే మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చండి. నాకు కొంచెం చాయిస్ ఉంటుంది వెజిటేబుల్స్లో. అంటే కొంతమంది చిక్కుడుకాయ అట్లా వేసుకుంటారు, అవి బాగోదండి అట్లా. నాకు ఇలా మునక్కాడలు, ముల్లంగి, సొరకాయ వీటితోనే చేస్తాను సాంబారు. కాస్త ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసి పెట్టుకుంటున్నాను. మునక్కాడలు కట్ చేసేసాను. ఇలా చెక్ చేసుకోవాలండి. అంటే బ్యాచిలర్స్కే చెప్తున్నానండి నేను. అంటే కొంతమంది పైన బాగుందని చెప్పేసి వేసేసుకుంటారు కదా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. అలా చెక్ చేసుకోవాలి. రెండే తీసుకున్నానండి వంకాయలు, మునక్కాడలు కట్ చేసేసుకున్నాను. క్యారెట్ పీల్ చేసుకొని కట్ చేసుకోవాలండి. ఇవన్నీ నిలువుగా ఉన్నాయి కాబట్టి అన్నీ నిలువుగా కట్ చేసుకుంటానండి. మీరు ఒకవేళ 100 గ్రామ్స్ తీసుకుంటే కనుక, అంటే వెజిటేబుల్స్ మీరు క్వాంటిటీ ఎన్నైనా వేసుకోవచ్చండి. ఎక్కువ ఇంతైనా వేసుకోవచ్చు. కాకపోతే మిగతాదంతా సగానికి తగ్గించేయాలండి. చింతపండు అయినా, టమాటోస్ అయినా, మిగతా వెజిటేబుల్స్ మీరు ఎక్కువ వేసుకున్నా పర్లేదు. అంటే క్వాంటిటీ తక్కువ ఉన్న వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి. ఆల్రెడీ మునక్కాడల సాంబారు, ముల్లంగి సాంబార్ షేర్ చేశానండి. కాకపోతే స్టార్టింగ్లో నాకు సౌండ్ ఎలా తీయాలో తెలియలేదు. టెక్నాలజీ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అందుకని మళ్ళీ మిక్స్డ్ వెజిటేబుల్స్తో షేర్ చేస్తున్నానండి. అన్నీ రెడీ అయిపోయాయండి. మీ దగ్గర సాంబార్ ఆనియన్స్ ఉంటే కనుక సాంబార్ ఆనియన్స్ ఒక 10 అలా వేసేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఒక 2 స్మాల్ లెమన్స్ అంత చింతపండు తీసుకున్నానండి. మీరు ఒకవేళ 100 గ్రామ్స్ తీసుకుంటే ఒక చిన్న లెమన్ సైజ్ అంతా నానబెట్టుకోండి. పప్పు ఉడికిపోయిందండి. పప్పు గుత్తితో మెదుపుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోనండి.
ఆయిల్ వేసుకున్నాను నేను. ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మీ దగ్గర సాంబార్ ఆనియన్స్ ఉంటే కనుక సాంబార్ ఆనియన్స్ ఒక 10-15 వేసుకున్నా బాగుంటుందండి. ఇక్కడ సాంబార్ ఆనియన్స్ లేవు కాబట్టి నేను నార్మల్ ఆనియన్ ఒకటి మీడియం సైజ్ తీసుకున్నానండి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక 5 వెల్లుల్లి రెబ్బలండి, కొంచెం అలా దంచుకుని కొంచెం మగ్గాలండి. అంటే ఆయిల్లో కొంచెం వేగాక ఇప్పుడు వెజిటేబుల్స్ అండి. అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవాలి. టమాటోస్ అండి 2 బిగ్ టమాటోసేనండి నేను తీసుకున్నది. పెద్ద సైజే 2 తీసుకున్నాను. 100 గ్రామ్స్ అయితే మీరు, అంటే దోసకాయ కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం చింతపండు కూడా వేసుకుంటున్నాం కాబట్టి నేను 2 తీసుకున్నానండి టమాటోస్ బిగ్ సైజ్. కారం అంతండి సాంబార్కి ఎక్కువ పడుతుందండి. ఉప్పు కారం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే పులుపు ఉంటుంది కాబట్టి ఎక్కువ పడుతుందన్నమాట. ఆల్రెడీ పప్పులో వేసుకున్నామండి ఉప్పు. కాస్త వాటర్ వేసుకుని ఉడికించుకోవాలండి. ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి, వేసుకుని ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా ఉడికాయండి ఆల్మోస్ట్. ఈ స్టేజ్లో చింతపండు నేను బాగా గుజ్జు తీసి పెట్టుకున్నానండి, అంటే బాగా స్మాష్ చేసి పెట్టుకున్నాను. జల్లట్లో ఇలా వడగట్టేసుకోవాలి. మీరు చేత్తో అయినా చేసుకోవచ్చు. బాగా బాయిల్ వచ్చిందండి. ఇప్పుడు కరివేపాకు నేను అలాగే వేసుకుంటానండి కాడలతో సహా. మీ చాయిస్, మీరు ఎలాగైనా వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నానండి. ఇప్పుడు ఇది చింతపండు బాగా బాయిల్ వస్తుందండి. ఈ స్టేజ్లో మనం ఉడికించుకున్న పప్పు అనమాట. అందులో మనం కుక్కర్ కడిగినప్పుడు కాస్త వాటర్ వేసుకుని బాయిల్ చేశాను కదా, వాటర్ వేసుకున్నాను కాబట్టి బాయిల్ చేసుకున్నానండి. వాటర్ వేసుకోకపోతే బాయిల్ చేసుకునే అవసరం లేదండి, అలాగే మీరు కలిపేయచ్చు. కాస్త ఇంగువ అండి, సాంబార్ పౌడర్ అండి, ఇది బయటిదండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.